క్రీస్తునామమునకే వందనాలు తెలియజేస్తున్నాను. అందరం ఒకసారి మంచిగా నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. ఓకే, హల్లెలూయా అనడం అలవాటైంది కాబట్టి అంటున్నాం. మీకు ఎవరికి నిద్ర రావట్లేదో నాకు తెలుసు. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీతో మాట్లాడడానికి, దేవుని విషయాన్ని తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ జె శామ్యుయల్ గురుశీల గారు, సీనియర్ పాస్టర్ బ్లెస్సింగ్ ఇండియా మిషన్ వారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రదర్ రెవరెండ్ పి మాన్యుయల్ గారికి, అలాగే సహోదరుడు నటరాజన్ అండ్ బ్రదర్ బివి మణి గారికి, హెరాల్డ్ రిచర్డ్ సాల్మన్ గారికి, అలాగే ఇంకా మరి సహాయకులుగా ఉన్నటువంటి రెవరెండ్ భీమా పాలక్ గారికి, ఇక్కడ ఉండి ప్లానింగ్ కమిటీలో ఉండి సహాయం చేసినటువంటి పాస్టర్స్ మరి ఎజ్రా గారికి, అలాగే కృపాదాన్ గారికి, ఇంకా నేను ఎవరినైనా పేర్లు మర్చిపోతే ప్రోగ్రామ్ అంతా నడిపించిన సిస్టర్ నమితాకు, నేను ఇంకా ఎవరినైనా మర్చిపోతే సిస్టర్ శారదా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా వచ్చిన మీ అందరికి పేరు పేరున, మీ అందరి పేర్లు నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు కదా. సో నేను ఒకవేళ మిమ్మల్ని పేరు జ్ఞాపకం చేయొచ్చు కానీ దేవుని పేరు, దేవుడు మీ అందరి పేర్లని జ్ఞాపకం చేసుకుంటారని దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో మొదటిగా నా గురించిన కొన్ని విషయాలు నేను పరిచయం, లేకపోతే మీ అంత క్వశ్చన్ మార్క్, మీ అందరి ముఖాల్లో ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో పరిచయం చేసుకోలేదు కదా. సో నేను ఎవరో మీకు ముందు చెప్పిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నా పేరు పుష్పలత. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మిషన్ భగీరథ అని వినుంటారు అనుకుంటా కదా. సో కేసీఆర్ గారు తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ భగీరథ కార్యక్రమంలో నేను పని చేస్తున్నాను. నా భర్త వచ్చి రాజశేఖర్ గారు, తను చిన్నపిల్లల మధ్యలో సేవలో పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు ఇటు ప్రాంతాలకి నేను కూడా చాలా కాలం క్రితం వచ్చాను. సో నా భర్త గారు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ రకంగా మరి మేము దేవుని సేవలో పాల్గొనడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రైట్, ఒక సినిమాకి వెళ్తే ఎన్ని గంటలు కూర్చుంటారండి? 3 hours కూర్చుంటారు కదా. నిద్ర వస్తుందా? రాదు కదా. అదే ఒక సీరియల్ అయితే ఎంతసేపు, ఎన్ని సీరియల్స్ వరుసగా చూడగలుగుతారు? 4-5. ఓకే, ఇప్పుడు ఎంతసేపు కూర్చోగలుగుతారు? కూర్చోగలుగుతారా ఎంతసేపు అయినా? రైట్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మన థీమ్ ఉంది కదా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమెన్. ఇంత వాక్యం గుర్తు పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఇందులో చిన్న మాట ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు అంటే రాజులైన యాజక వంశంలో మనకి ప్లేస్ ఇవ్వడానికి. ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడాలి అంటే ఏమి చేయాలి అనేటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకోక ముందు ఒకసారి మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. అక్కడి ద్వారా మీరు మాట్లాడే మాటలు మా హృదయాన్ని సంధించేవిగా ఉండడానికి సహాయం చేయండి. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు అంటున్నారు. సో ఈ కొందరిలో దేవుడు మా అందరితో మాట్లాడినట్లుగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం చెంత చేరిన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. బిడ్డలు ఎక్కడ వారు తండ్రి, ఎలాంటి పరిస్థితిలో వచ్చారో ఎరిగిన దేవుడు నాయన, ఈ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఒక రోజున ఒక పాస్టర్ గారు సంఘం ఆరాధన అయిపోయిన తర్వాత ఆ సంఘానికి ప్రతి వారం వచ్చేటువంటి ఒక కుటుంబం ఎందుకో 3-4 వారాల నుంచి సంఘానికి రావటం లేదు. పాస్టర్ గారు దాన్ని గమనించి
ఈ కుటుంబం మరి ప్రతి వారము వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళు సంఘానికి రాలేకపోతున్నారో ఒకసారి వీళ్ళని దర్శిస్తామని చెప్పి ఆయన సంఘ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇంటికి వెళ్ళాడంట. ఎవరైతే రావట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు చక్కగా కూర్చొని టీవీ పెట్టుకొని సినిమా చూస్తూ కూర్చున్నారంట. ఎప్పుడైతే ఈ పాస్టర్ గారిని వాళ్ళు చూశారో వాళ్ళు సడన్ గా ఊహించుంటారు కదా పాస్టర్ గారు వస్తారని. గబా గబా మనం ఏం చేస్తామండి, పాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అదే పని చేశారంట. గబా గబా టీవీ బంద్ చేశారు. ఎక్కడెక్కడండి సర్ది రండి పాస్టర్ గారు రండి అని చెప్పి ఏమి ఎరగనట్టుగా పాస్టర్ గారిని ఇంట్లో పిలిచారంట. పిలిచిన తర్వాత పాస్టర్ గారు కూర్చున్న తర్వాత అవి మాట్లాడారు. ఏమ్మా 3-4 వారాల నుంచి మీరు ఆలయానికి రావటం లేదు, దేవుని మందిరానికి రావటం లేదు అంటే, ఎక్కడ పాస్టర్ గారు చాలా బిజీ అయిపోయాము, చాలా పనులు ఉంటున్నాయి, పిల్లలు అది ఇది అని చెప్పి చాలా చెప్పారు. సరే ఈ పాస్టర్ గారు ఎలాగో వచ్చాను కదా, కొద్దిగా వీళ్ళకి వాక్యం చెప్పి వెళ్దామని చెప్పి, సరే అమ్మా కొద్దిగా వాక్యాన్ని చూసుకుందాం, మీరు మీ బైబిల్ తీసుకొని రండి అని చెప్పారు. చెప్పగానే గబా గబా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఆమె వెనక భర్త లోపలికి వెళ్ళిపోయాడు. భర్త లోపలికి వెళ్ళగానే ఏం చేస్తారు, నెక్స్ట్ ఎవరు వెళ్తారు, పిల్లలు లోపలికి వెళ్తారు. ఎంతసేపటికి వీళ్ళు బయటికి రావట్లేదు, పాస్టర్ గారు ఏంటి వీళ్ళు లోపలికి వెళ్ళారు ఇంకా బయటికి రావట్లేదు అని చూస్తే కొంచెం సేపటికి ఆమె బైబిల్ దులుపుకుంటూ బయటకు తీసుకొని వచ్చి నవ్వుకుంటా, పాస్టర్ గారు 3 నెలల నుంచి మా రేషన్ కార్డు కొరకు వెతుకుతున్నానండి, దొరకలేదు, ఇదిగో బైబిల్లో ఇక్కడే దొరికిందండి ఇప్పుడే అన్నది. అలాగా ఉన్నామా ఇక్కడ ఎవరన్నా? ఎంతకాలం నుంచో దేవుని సంఘానికి రాకుండా ఉంటూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని సహవాసానికి దూరంగా ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో దేవుడు మరి చీకటిలో నుండి తన వెలుగులోకి పిలిచి యాజక వంశంలో కింద రాస్తూ అదే పేతురులో ఏమంటాడంటే, ఒకప్పుడు మీరు ప్రజగా ఉండకపోతుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలుగా ఉన్నారు. అవునా? ఒకప్పుడు ఎవరు మీరందరూ కూడా ఏం చేసి ఉండేవాళ్ళు? ఒకప్పుడు మీరందరూ కూడా మొదటి నుంచి దేవుని నమ్ముకున్న వాడేనా? కాదు కదా. ఒకప్పుడు దేవుని నమ్ముకొనక మరి సైతాను క్రియల్లో లేకపోతే సాతాను చేత బంధించబడిన పరిస్థితుల నుంచి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించారు. చీకటిలో ఉన్నప్పుడు జీవితాలు ఎలాగా ఉంటాయి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి లేకపోతే దేవుని వంశంలోకి మనం చోటు చేసుకోవాలంటే మన జీవితాల్లో మనం ఏమి చేయాలనేటువంటి కొన్ని విషయాల్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఎవరైనా చెప్పగలరా? ఎవరి బిడ్డలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేరు మీద రాసి ఉన్నాయి. ఇవాళ స్త్రీల ప్రత్యేక కూడి కాబట్టి మన గురించి మనమే మాట్లాడుకుందాం. ఎవరి గురించి మనకెందుకు కదా, వాళ్ళ గురించి మనకెందుకు, మన సంగతులు మనం మాట్లాడుకుందాం. రైట్. ఎన్ని పుస్తకాలు స్త్రీల మీద వ్రాయబడినాయి? 2 పుస్తకాలు. ఒకటి రూతు గ్రంథము, ఇంకొకటి ఎస్తేర్ గ్రంథము. రూతు ఒక అన్యురాలుగా ఉంటుంది. ఆమె మరి యూదుడైనటువంటి బోయాజుని వివాహం చేసుకొని దేవుని వంశావళిలోనే యేసుక్రీస్తు యొక్క వంశావళి రాయబడిన దాంట్లో రాయబడిన స్త్రీ పేరుగా ఈమె పేరు ఉంటుంది. ఎస్తేరు మరి యూదురాలుగా ఉంటూ ఉంది. అన్యుడైనటువంటి అహశ్వరోషు రాజుని వివాహం చేసుకుని యూదా జనాంగాన్ని కాపాడినటువంటి స్త్రీగా ఉంటుంది. ఈ రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి, 84 వచనాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి చాలా వరకు ఇందులో 4 మనుషులు మాత్రం కనిపిస్తారు. ఎవరెవరు కనిపిస్తారు రూతు గ్రంథంలో చెప్పండి? నయోమి ఉంటుంది, రూతు ఉంటుంది, ఇంకా రైట్ బోయజు, ఓర్పా, ఈ 4 ఉంటారు. ఓకే, అయితే మీకు ఒకవేళ రూతు గ్రంథం తెలియకపోతే నేను ఒక్కసారి దీని గురించి మీకు వివరించుకుంటూ వస్తాను. కొంచెం జాగ్రత్తగా. బైబిల్లో ఉన్నటువంటి చక్కని కథల్లో ఈ రూతు గ్రంథము ఒక కథ. ఈ రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఏంటంటే నయోమి అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏమని మాట్లాడుతుందంటే, నాకు సర్వశక్తుడు దుఃఖము కలుగ చేసను. ఏమని అంటుందంటే, ఈమె దేవుడు అంటే ఈమెకు దుఃఖము కలుగ చేశాడు. ఎందుకు ఈమె దుఃఖంలో ఉండింది, ఈమె పరిస్థితి ఏంటి అనే విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. 4వ అధ్యాయంలోకి వచ్చారు. ఎన్ని అధ్యాయాలని చెప్పారు రూతు గ్రంథంలో? జాగ్రత్తగా నేను ప్రశ్నలు అడుగుతాను. ప్రైజ్లు ఏమన్నా తెచ్చారన్న, గిఫ్ట్లు ఏమన్నా? ఓకే, ఉంటే గిఫ్ట్లు కూడా ఇస్తాను. 4 అధ్యాయాలని చెప్పాను. ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం అంతా కూడా దుఃఖం మీద రాయబడి ఉంటుంది. ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమాని చనిపోతాడు, కుటుంబంలో ఉన్న 2 కుమారులు చనిపోతారు, కోడళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఏడుస్తూ. సో అధ్యాయం అంతా కూడా మొదటి అధ్యాయంలో మొత్తం కూడా ఏడుపు ఏడుపు ఏడుపు.
అలాగ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయంలోకి వచ్చే వరకు దీవెన కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దీవిస్తారన్నమాట. ఏమనంటే నువ్వు రాహేలు లాగా, లేయాను పోయిన దాని లాగా నువ్వు ఆశీర్వదించబడతావని 4వ అధ్యాయంలో దీవెన కనిపిస్తుంది. ఈ దుఃఖకరమైనటువంటి జీవితము దీవెనకరంగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలని జాగ్రత్తగా విందాం. మన జీవితానికి చాలా అవసరమైనటువంటి మాటలు దేవుడు మనతో వినిపిస్తున్నప్పుడు ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి నిద్ర వచ్చేవాడు అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిద్ర వచ్చేవాడు నాకు కనిపిస్తున్నాడు, నేను చూస్తున్నాను ఇక్కడ అందరు. రైట్? అయితే ఏమి చేసింది ఈమె మొట్టమొదటిగా అంటే కథ జాగ్రత్తగా వినండి, చాలా మంచి స్టోరీ. ఇక్కడ స్తుతి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశము పేరు యూదా. ఏం దేశం? మీరు అందరు చెప్పాలి. ఏ దేశము? యూదా అంటే అర్థం ఏంటి? దానిలో బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామం ఉంది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లు అంటే బాగా ఇంట్లో అన్ని కూడా ఏముంటాయన్నమాట, చాలా ఎక్కువగా రొట్టెలు ఉండేటువంటి. ఆ దేశంలో ఆ యొక్క గ్రామంలో ఎలిమెలెకు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఎలిమెలెకు అంటే దేవుడే నా రాజు అని అర్థం. ఏమర్థము? దేవుడే నా రాజు అంటే ఇంకా నా అన్నిట్లలో నా జీవితంలో ముఖ్యం ఎవరు? దేవుడే అనేటువంటి అర్థం. ఈ రోజుల్లో మనం చాలా పేర్లు పెట్టుకుంటాం, కానీ మన పేర్లు ఒక అర్థరహితంగా అర్థం ఉండేట్టుగా ఉండవు. కానీ మన దేవుడి గ్రంథంలో ఉన్న ప్రతి పేరుకి కూడా వారి జీవితానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చేటువంటి జీవితాలుగా ఉంటా ఉంటాయి. సో అటువంటి వ్యక్తి మన దేవుడే నా రాజు. నయోమి అంటే మధురము అనేటువంటి అర్థం ఇచ్చే ఈ కుటుంబం. ఈ కుటుంబంలో ఇప్పుడు ఎవరెవరి పేరు చెప్పాను? మొట్టమొదటిగా వీళ్ళు ఎక్కడున్నారు? యూదా దేశంలో ఉన్నారు. ఆ యూదా దేశంలో ఏ గ్రామం, ఏ ఊర్లో ఉన్నారు? బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఉన్నారు. ఆయన పేరేంటి? ఎలిమెలెకు. భార్య పేరు నయోమి. వీరికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ మక్లోను, కిల్యోను. అయితే ఒక రోజున ఏం జరిగింది అంటే ఈ యూదా దేశంలో బెత్లెహేములో ఇక్కడ కరువు వచ్చింది. అది ఏ కాలం అంటే న్యాయాధిపతులు వేలుతున్నటువంటి కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మిగతా ఎవరు ఆ దేశాన్ని విడిచిపెట్టినట్టుగా మనకైతే తెలియదు, కానీ ఈ దేవుడే నా రాజు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క రాజరికం నుంచి వదిలిపెట్టేసి దగ్గర ఉన్నటువంటి ఒక అన్యుల దేశమైనటువంటి మోయాబు అనేటువంటి దేశానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చాలా మంది అంతే కదా, ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు కానీ పనులు దొరకకపోతే ఏం చేస్తా ఉంటారు? వేరే వేరే ప్రాంతాలకు వెళ్తా ఉంటారు. అలాగా ఈ ఎలిమెలెకు కూడా ఏం చేస్తాడంటే తన కుటుంబాన్ని తీసుకొని ఈ యూదా దేశాన్ని విడిచిపెట్టి చాలా దగ్గరలో ఉన్నటువంటి మోయాబు అనేటువంటి ప్రాంతానికి ఈయన వెళ్ళాడు. ఈయన చేసినటువంటి ఈయన జీవితంలో చాలా, ఈమె ఏమన్నదని చెప్పాను? నా జీవితం అంతా దుఃఖము అనంది. ఎందుకు ఈమె జీవితం దుఃఖము అయింది అనంటే మొట్టమొదటిగా ఈ కుటుంబం చేసినటువంటి పని ఏంటి అంటే దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క బెత్లెహేము అనేటువంటి దేవుని ఇల్లు అయినటువంటి రొట్టెల ఇల్లు అయినటువంటి దేవుని సహవాసం కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని వీళ్ళు విడిచిపెట్టారు. దేవుని సన్నిధిలో మనం ఉండకుండా దేవుని సహవాసాన్ని విడిచినప్పుడు మన జీవితాలు కూడా చాలా సార్లు దుఃఖకరంగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైనా దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నామా? రెగ్యులర్ గా దేవుని సంఘానికి వస్తూ ఉన్నామా? దేవునితో మనం దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగి ప్రతిదినము మన జీవితంలో ప్రార్థన ఉంటూ ఉందా? దేవునితో ఎంతవరకు సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఈ కుటుంబము ఆ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశంలోకి వచ్చిందో వీళ్ళు వాళ్ళ జీవితంలో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వీళ్ళు చూడటం మొదలుపెట్టారు. ఒక రోజున మీ అందరికి అబ్రహాము పేరు ఎంతమంది విన్నారు? ఇక్కడ అబ్రహాం అనే పేరు విన్నారు కదా. ఈయన ఎవరు? దేవుని యొక్క సేవకుడు. అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజున పిలిచి, అబ్రహాము నీవు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మన్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఆయనతో పాటు తన అన్న యొక్క కుమారుడైనటువంటి లోతు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా దేవుడు వీళ్ళని ఆస్వాదించడాన్ని బట్టి వీళ్ళ ఆస్తులు చాలా ఎక్కువైపోయాయి. ఎంత ఆస్తి ఎక్కువైపోయిందంటే వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వాళ్ళు కలిసి ఉండలేనంత ఆస్తి విస్తారమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పని వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క అబ్రహాము లోతు ఇద్దరు కూడా అనుకున్నారు, మనము చాలా ఏం చేయాలనుకున్నప్పుడు ఏమి చేశాడంటే ఒకసారి చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా ఒకరు తీస్తే చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం.
లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత చాలు, ఇక్కడ వరకు చాలమ్మా. లోతు ఏం చేశాడంట? అబ్రహామును విడిచిపెట్టిపోయాడు. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఏం జరిగిందంటే అదే 14వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం. అబ్రాము సొదొమ మనుషులు దుష్టులను 14వ అధ్యాయము 12వ వచనం. అదే మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు. ఓకే అమ్మా, అక్కడ ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే సొదొమలో కాపురం ఏం చేశారు? ఏమైంది? తన ఆస్తిని పట్టుకొని పోయాను. ఎప్పుడైతే అబ్రహాముని విడిచిపెట్టాడో, అబ్రహాముకు వేరుగా ఉండి వెళ్ళిపోయాడో, లోతు యొక్క ఆస్తినంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాజులు పట్టుకొని వెళ్ళిపోతారు. అంతేకాదు లోతు గురించి ఇంకా మీరు వింటే చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని, తర్వాత తన కుమార్తెలు మరి ఆయనతో పాపం చేసే స్థితికి దిగజారిపోతాడు. కారణం ఏంటి అంటే వీళ్ళు ఏం చేశారు? దేవునిని విడిచిపెట్టారు. మనం కూడా దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నామా? దేవునితో ప్రార్థన విడిచిపెడుతున్నామా? లోతుకి ఏం జరిగిందంటే ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో తన ఆస్తిని అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి అబ్రహాము వారితో మరి యుద్ధం చేసి తన తమ్ముని కుమారుని ఆస్తిని తిరిగి పట్టుకొని వస్తాడు. సో ఎప్పుడైతే మనం దేవునితో కలిసి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుణ్ణి మనం విడిచిపెడితే మన జీవితాల్లో దుఃఖం మిగిలి ఉంటుంది. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో దుఃఖంతో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావా? ఒకవేళ వెళ్ళకపోవుటను బట్టి నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేయి. దేవుని విడిచిపెట్టావా, లేకపోతే దేవునితోటే కలిసి ఉన్నావా అనే ఒక విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? గట్టిగా చెప్పాలి అందరూ. 12 మంది శిష్యులు కదా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు యేసయ్య ఏ అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలను చూసేవాళ్ళు. ఈయన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారంగా పంచారు? 5,000 మందికి పంచినప్పుడు కూడా వీళ్ళందరూ తిన్నారు. అలాగా యేసయ్య చనిపోయిన వారిని తిరిగి లేచినప్పుడు చూశారు. కుంటి వారిని బాగు చేసినప్పుడు, గుడ్డి వారికి చూపునిచ్చినప్పుడు వీరు యేసయ్యతో ఉండి చూశారు. అలాంటి వారు యేసయ్య చనిపోయే సమయానికి వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? ఒకసారి చూడండి, చదవగలిగిన వాళ్ళు తీసి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు జరిగేనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏం చేశారంటే శిష్యులందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు దేవుని. అప్పటిదాకా దేవునితో ఉన్నారు, కానీ తర్వాత దేవుని సిలువ వేసే టైంలో వాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. కీర్తన 16:4లో ఉంటుంది ఏంటంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. మనం కూడా యేసయ్యను విడిచిపెట్టి ఒకవేళ పాత జీవితానికి వెళ్తూ ఉన్నామా? తెలిసి తెలియక ఒకవేళ విగ్రహాలకు మనం ఆరాధన చేసే వాళ్ళగా ఉంటున్నామా? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉంటే మన జీవితాలు, యేసయ్యని విడిచిపెట్టిన జీవితాలు ఉంటే మన జీవితాలు కూడా దుఃఖకరంగా మారేటువంటి, మన జీవితాల్లో కూడా సమస్యలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున నీ గృహం ఎలాగా ఉంటుందో, నీ ఇల్లు ఎలాగా ఉంటుంది, నీ పిల్లలు ఎలాగా ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యని విడిచిపెట్టావా, లేకపోతే యేసయ్యని హత్తుకొని యేసయ్యతో జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అని చెప్పి. సో నీ జీవితంలో ఎలాగా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలాగా ఉంది? కుటుంబంలో సమస్యలు ఉంటున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయి. యేసయ్యను విడిచిపెట్టావేమో, లేకపోతే యేసయ్యతో ఉన్నావా లేదా ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి. అయితే ఈ నయోమి ఏం చేసిందంటే, కరువు వచ్చిందని చెప్పి ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టిందన్నాము? యూదా బెత్లెహేముని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చింది?
మోయాబు అనేటువంటి ప్రాంతానికి ఈమె వచ్చింది. వచ్చి ఏం చేసిందంట అక్కడ అంటే, ఆ రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా తీస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగక యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడంటండి? కాపురముండుటకు. అందరూ ఒకసారి వినాలి. ఎందుకు వెళ్ళాడంట? కాపురముండుట అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది కదా, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు, మనమందరం కూడా కాపురం ఉండుట అంటే ఒకటై ఉండుట, వాళ్ళతో కలిసి మరి వాళ్ళలో ఒకళ్ళుగా అన్యుల్లో ఒకళ్ళుగా వీళ్ళు అయిపోయారు. బెత్లెహేమును విడిచిపెట్టారు, వచ్చి మోయాబులో ఏం చేశారంటే అక్కడ కాపురం ఉన్నారు అనేటువంటిది, అంటే అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ మోయాబు దేశము అనేటువంటి దేశాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ దేశము ఎలాగో వచ్చింది అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, అబ్రహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు ఉన్నాడు. లోతు మరి ఇద్దరు వేరైపోయిన తర్వాత అబ్రహామేమో దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుంటే, లోతు ఏమో తనకి చక్కగా మరి చూడటానికి పచ్చపచ్చగా కనిపించేటువంటి వాటిని ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ పోయి అన్యుల మధ్యలో ఉన్నాడు. ఆ ప్రదేశం ఎంత భయంకరమైనటువంటి ప్రదేశము అని అంటే, మరి చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. ఉదాహరణకి నేను చెప్పడానికి, ఒక రోజున దేవదూతలు ఇద్దరు కూడా ఆ యొక్క పట్టణానికి వస్తారు. లోతు ఏర్పరచుకున్న పట్టణం ఏంటంటే సొదొమ గొమొర్రా. ఆ పట్టణం పేరేంటి? సొదొమ గొమొర్రా. ఆ పట్టణానికి వచ్చినప్పుడు మరి ఈ దేవదూతలు ఇద్దరు కూడా వచ్చి లోతు దగ్గరికి వచ్చిన తర్వాత, లోతు ఇంట్లోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి బాలురు అంటే ఎవరు? చిన్న పిల్లలు. వృద్ధులు అంటే ముసలి వాళ్ళు. వీళ్ళందరూ కూడా లోతు ఇంటికి వచ్చి లోతు తలుపు కొట్టి, అదిగో మీ ఇంటికి వచ్చారు కదా ఆ ఇద్దరిని మేము కూడినట్లుగా వాళ్ళని మా దగ్గరికి తీసుకురమ్మన్నారంట. ఎంత భయంకరమైన మనుషులండి. చిన్న అక్కడ రాస్తారు బైబిల్లో, బాలురు మొదలుకొని వృద్ధులు, చిన్న పిల్లలతో పాటుగా వృద్ధులు కూడా, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడ, వాళ్ళని బయటకు తీసుకురా అని చెప్పి లోతును తొందర చేస్తారు. అంటే ఎంత భయంకరమైనటువంటి దినాల్లో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి భయంకరమైన ప్రాంతంలో ఈ లోతు కాపురం ఉండడానికి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి ప్రదేశంలో నివసిస్తే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా. సో దేవుడు మరి అబ్రహాము విజ్ఞాపన చేయడాన్ని బట్టి లోతుని రక్షించడానికి ఇష్టపడి మరి దేవదూతలు లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చినప్పుడు భార్యనేమో వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది. తర్వాత వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళిన తర్వాత లోతు కుమార్తెలు లోతుతో పాపము చేయటం బట్టి మరి జన్మించినటువంటి జనాంగమే ఈ మోయాబు జనాంగం. అంటే ఎంత భయంకరమైన జనమో ఒకసారి ఆలోచించండి. అలాంటి భయంకరమైన జనము దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? ఏ కుటుంబం వెళ్ళింది? దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న కుటుంబం ఎంత భయంకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి కాపురం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కూడా ఎక్కడ ఉంటున్నాం? ఏ ప్రజల మధ్యలో ఉంటున్నాం? మన సహవాసం ఏ ప్రజలతో ఉంటుంది? ఎంతసేపు టీవీలు చూస్తూ కూర్చుంటున్నామా? ఎంతసేపు మనతో పనికి వాళ్ళ ముచ్చట్లు చెప్పే వాళ్ళతో ఉంటున్నామా? ఎవరి మధ్యలో మనం ఉంటున్నాం? ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మరి ఎవరితో కాకుండా ఇప్పుడు ఏం చేసిందంట ఈ నయోమి? మొట్టమొదటిగా దేవుని ప్రాంతాన్ని ఏం చేసింది? మొట్టమొదటి ఏం చేసిందని చెప్పాను? విడిచిపెట్టేసింది కదా. ఒకవేళ ఎవరైనా ఎక్కడ చూసినా దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటే, దేవునితో ఆరాధన సమయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటే, తన కుటుంబంగా దేవునితో గడిపే సమయాన్ని మనం ఒకవేళ వదిలిపెట్టినట్టయితే ఈ రోజున దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మన దుఃఖానికి మన సమస్యలకి కారణం మనం దేవుని విడిచిపెట్టుకోండి. రెండోది ఏం చేశాడంటే, అక్కడ ఏం చేసింది? వచ్చి ఈమె కాపురం ఉండింది అని చెప్పి అంటున్నారు. ఇంకా మోయాబు గురించి జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి ఎవరు నడిపించారు వాళ్ళని? మోషే నడిపించుకుంటూ వచ్చాడు కదా. సో ఐగుప్తు నుంచి బయటికి వస్తున్నటువంటి సమయంలో ఈ మోయాబీయులు ఏం చేశారనంటే, మరి బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను పిలిచి ఇశ్రాయేలుని శపించమని పిలిచారు. కాబట్టి దేవునికి అప్పుడట వీళ్ళు ఈ మోయాబీయులు ఇశ్రాయేలుని చూస్తే జంకేవారు.
సంఖ్యాకాండంలో రాస్తూ 22వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మీరు జస్ట్ నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఇశ్రాయేలులను చూసి మోయాబీలు జంకిరి, అంటే ఏంటి? భయపడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే మనం చూసి భయపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాపురం ఉంటున్నారు. అర్థమవుతుందా మీకు? ఎవరైతే ఒకప్పుడు మనం అంటే భయపడేవాళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాపురం ఉండి, అయ్యా నా పరిస్థితి బాగలేదు, కరువులో ఇక్కడ బ్రతకడానికి వచ్చాను అంటే మనకేమైనా విలువిస్తారా? మనం ఎవరిని అవమానపరుస్తున్నట్టు? దేవుణ్ణి అవమానపరుస్తున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎవరైతే విడిచిపెట్టారో, ఎవరైతే భయమో అలాంటి ప్రజల మధ్యకు వెళ్ళి కాపురం చేస్తున్నారు. సో ఈ నయోమి యొక్క కుటుంబము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబీలు అంటే ఎవరని చెప్పాను? లోతు యొక్క కుమార్తె ద్వారా కలిగినటువంటి సంతానము మోయాబీలకి మూల పురుషులుగా ఉన్నారు. అంతేకాదు ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి బయటకు నడుచుకుంటూ వాళ్ళు కనానికి వచ్చేటప్పుడు వీళ్ళని శపించమన్నటువంటి వ్యక్తి ఈ మోయాబు రాజు. కాబట్టి అటువంటి ప్రజల మధ్య వీళ్ళు ఏమున్నారంట? వాళ్ళ మధ్యలో కాపురం ఉన్నారంట. ఎవరి మధ్యలో మనం కాపురం ఉంటున్నాం? అన్యుల మధ్యలో కాపురం ఉంటున్నామా? దేవుని ఎరుగని బిడ్డల మధ్యలో కాపురం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనకి ఎంతసేపు వాళ్ళ దాని గురించిన విషయాలే చెప్తారు. కాబట్టి అటువంటి బిడ్డలతో మనము కాపురం ఉండకూడదు. అదే పని లోతు కూడా చేశాడు. ఎవరితో కాపురం ఉన్నాడు? సొదొమ గొమొర్రా వాళ్ళతో కాపురం ఉండటం బట్టి మరి లోతు యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు, తన కుటుంబాన్ని రక్షించుకోలేని పరిస్థితి, తనకు తాను రక్షించబడ్డాడు కానీ తన కుమార్తెల్ని రక్షించలేకపోయాడు, తన యొక్క భార్యని కూడా రక్షించలేకపోయాడు. కారణం ఏంటి అంటే ఎవరి మధ్యలో కాపురం ఉన్నాడు? ఈయన మోయాబు, దేవుని ఎరుగని ప్రజల మధ్యలో ఈయన కాపురం ఉన్నాడు. మొట్టమొదటి ఈమె చేసిన తప్పేంటి అనుకున్నాం మనము? ఈమె జీవితము దుఃఖం అవ్వడానికి మొట్టమొదటి చేసిన తప్పేంటి? ఈమె దేవుణ్ణి విడిచిపెట్టింది. రెండవది ఏం చేస్తుంది? ఆ ప్రజల మధ్యలో కాపురం ఉన్నది. ఒక రోజున మనందరికి బైబిల్లో మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి చెప్పండి. ఎవరి గురించి విన్నారు? పేరు చెప్పండి. మాట్లాడాలి, ఏం తెలీదా? అబ్రహాము, మోషే, ఇంకా యూత్ కాకుండా వెనక స్త్రీల నుంచి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు తెలుసమ్మా బైబిల్లో? మంచిగా మాట్లాడండి. మేము అంత దూరం నుంచి వచ్చాం కదా, మాతో మాట్లాడకపోతే మేము బాధపడతాం కదా. ఎవరి గురించి తెలుసు? అమ్మగారు చెప్పాలా? రెడీ అమ్మగారు చెప్పాలి. దావీదు గురించి తెలుసు. రైట్, ఓకే. దావీదు దేవునికి చాలా ఇష్టానుసారుడు. దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఒక రోజున ఏం చేస్తాడు అంటే, దావీదు చేసిన ఒక గొప్ప పని చెప్పండి. దావీదు ఎలాగ ఫేమస్ అయ్యాడు? గొల్యాతుని చంపడం ద్వారా. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లకు సంబంధించిన వ్యక్తి గొల్యాతు, మరి ఆజాను బాబుడైనటువంటి వాడిని గొల్యాతు చిన్న యవనుడుగా ఉన్నప్పుడే ఆయనని చంపివేశాడు. దానిని బట్టి ఇశ్రాయేలీయులకు రక్షణ కలిగింది. అందుకని దావీదుని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా పాటలు పాడారంట. మరి సౌలుకు 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలది, 10,000 కొలది అనే కీర్తన పాట. అప్పటి నుంచి సౌలుకి దావీదు మీద చాలా కోపం ఉంటూ ఉండేది. ఎన్నిసార్లు సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడంటే 21 సార్లు చంపాలని ప్రయత్నం చేశాడంట. ఈ దావీదు ఏమి చేసినటువంటి వ్యక్తి అంటే, ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించినటువంటి ఆయన దావీదు. సౌలుకి దురాత్మ, చెడు ఆత్మ పట్టి సౌలుని మరి బాధ పెడుతున్నప్పుడు చక్కగా పాటలు పాడుతూ సౌలు నుండి దురాత్మను వెళ్ళగొట్టడానికి సహాయపడినటువంటి వాడు దావీదు. కానీ అలాంటి దావీదుని చంపాలని సౌలు అనేక సార్లు ప్రయత్నం చేశాడు. చివరిగా ఒకసారి